ఓం నమో వెంకటేశాయ. నిత్య నివృత్తానర్థజాత సత్య నిర్వృత్త సుఖ రూప గోవింద గోవింద. మహాంస్త్వమేవాసి నిరస్తమోహ త్వదీయ సేవా పరమావధిర్నః తమస్యహో నిర్వచనాదిహీనే వయంతు మగ్నాః కృపయా త్వమాస్మాన్ అని మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. నారాయణాద్రివాసాయ నారశ్రీవర్ధనాయ చ నారాయణాయ పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీతవిగ్రహస్య శ్రీపద్మావతీజానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాభిధఘనాఘనపూర్యమాణం శ్రీవ్యాసకీరరుజురోహితశోభమానం తామిశ్రనాశచపలాశని తత్వభానం విష్ణోః పదం విశత భాగవతం సుగానం. శ్రీ గురుభ్యో నమః. నాభి చక్రవర్తి గారు ఋషభదేవుణ్ణి రాజ్యంలో అభిషేకం చేసి తాను బదరీ క్షేత్రానికి వెళ్ళిపోయి అక్కడ భార్య మేరుదేవితో సహా కలిసి ఉపాసన చేసుకుని భగవత్ప్రాప్తిని పొందాడు. ఈ నాభి చక్రవర్తి గారికి కొడుకుగా అవతరించినటువంటి ఋషభదేవుడు శ్రీమన్ మహావిష్ణువు ఆయన రాజ్యపాలనని ఒక ఆదర్శవంతంగా చేద్దామని నిర్ణయించుకున్నాడు. రాజ్యపాలన మాత్రమే కాదు, గృహస్థాశ్రమ స్వీకరణతో సహా తాను చేసే క్రియలన్నీ అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలి అని నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకుని దానికి తగ్గట్లుగా శాస్త్రీయమైనటువంటి అడుగులు వేస్తూ సాగించాడు. అథ భగవాన్ ఋషభదేవః స్వవర్షం కర్మక్షేత్రం అనుమన్యమానః ప్రదర్శిత గురుకులవాసః లబ్ధవరైర్గురుభిరనుజ్ఞాతః గృహమేధినాం ధర్మాన్ అనుశిక్షమాణః జయంత్యాం ఇంద్రదత్తాయాం ఉభయలక్షణం కర్మ సమామ్నాయామ్నాతం అభియుంజన్ ఆత్మజానాం ఆత్మసమానానాం శతం జనయామాస అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. అథ తండ్రి గారు రాజ్యభారం ఇవ్వంగానే తండ్రి గారు రాజ్యభారం ఇవ్వటానికి ధర్మ పరిరక్షణకు నీవు బాధ్యతను స్వీకరించాలి అని చెప్పటానికి ముందు వెనకగానే
భగవాన్ ఋషభదేవ, పరమాత్మ అవతారమైనటువంటి ఆ ఋషభదేవుడు స్వవర్షం కర్మక్షేత్రం అనుమన్యమాన, తాను ఉండేటువంటి తనకు దక్కినటువంటి ఈ భూమిని కర్మక్షేత్రంగా ముందు అంగీకరించాడు. ఈ క్షేత్రంలో చేసినటువంటి కర్మలన్నీ ఫలిస్తాయి అని ముందు నిర్ణయించాడు. నిర్ణయించి ఈ క్షేత్రంలో, ఈ వర్షంలో, అజనాభం అని ఇప్పటికి పేరున్నటువంటి ఈ వర్షంలో, ఈ భారత వర్షంలో తాను కర్మలను చేసి తాను సరి అయిన అడుగులు వేసి ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉండాలి అని నిర్ణయించాడు. ఆ నిర్ణయం ప్రకారం ప్రదర్శిత గురుకుల వాస, ముందు గురుకులానికి వెళ్ళాడు. గురుకులానికి వెళ్ళి గురుకులంలో గురువులకు సేవ చేసుకుని వాళ్ళ దగ్గర నుంచి విద్యాభ్యాసాన్ని పొందాడు. ప్రదర్శిత గురుకుల వాస, ఈ ప్రదర్శన మాత్రమే ఆయన చేశాడు. సర్వజ్ఞుడైనటువంటి పరమాత్మ, నా యొక్క అంశకలతో అవతరిస్తాను అని చెప్పినటువంటి పరమాత్మ ఆయన ఏ రూపంలో వచ్చినా సరే గురువుల దగ్గరికి వెళ్ళి విద్యాభ్యాసం చేయవలసిన అవసరం లేకపోవచ్చు. కానీ అందరికీ ఆదర్శంగా ఉండటం కోసం విద్య అనేది గురువుల దగ్గర మాత్రమే లభిస్తుంది అని అందరికీ బోధించటం కోసం పరమాత్మే అవతరించినా సరే గురువుల వద్ద తప్ప విద్యాభ్యాసం సాగదు అని చెప్పటం కోసం గురుకుల వాసం కూడా చేశాడు. ప్రదర్శిత గురుకుల వాస. గురుకులంలో విద్యాభ్యాసం చేసిన తర్వాత లబ్ధవరైర్గురుభిరనుజ్ఞాత, గురుకుల వాసంలో వాళ్లకు సేవ చేయటం అనేది చేసిన తర్వాత కూడా విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత గురువులకు దక్షిణ కూడా సమర్పించుకున్నాడు. లబ్ధవరైర్గురుభి, గురుదక్షిణ సమర్పించుకున్న తర్వాత ఆ గురువులు అనుజ్ఞిస్తే నువ్వు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళి వివాహం చేసుకుని గృహస్థాశ్రమాన్ని స్వీకరించవచ్చు అని అనుమతిస్తే గురుభి అనుజ్ఞాత గృహమేధినాం ధర్మాన్ అనుశిక్షమాణ, గృహస్థాశ్రమానికి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాడు. గృహస్థాశ్రమానికి వెళ్ళటం ఎందుకు, గృహస్థాశ్రమం స్వీకరించడం ఎందుకు అంటే ఈ గృహమేధినాం ధర్మాన్ అనుశిక్షమాణ, గృహస్థాశ్రమంలో ఉన్నవాడు ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా కుటుంబ పోషణ చేసుకోవాలి అని అందరికీ అర్థమయ్యేట్లు చెప్పదలుచుకున్నాడు. తాను ఆదర్శప్రాయంగా ఉండదలుచుకున్నాడు. అందుకని గృహస్థాశ్రమం స్వీకరించాలి అనుకున్నాడు. దానికి తగ్గట్లుగానే ఆయనకి జయంత్యాం ఇంద్రదత్తాయాం, జయంతి అనే పేరు కలిగినటువంటి ఇంద్రుడి కూతురు భార్యగా లభించింది. ఇంద్రుడే తన కూతురు జయంతిని భార్యగా ఇచ్చాడు. ఇంతకుముందు ఇంద్రుడు అసూయతో ఉన్నాడు అని అనుకున్నాము. అది పొరపాటు, అసూయ కాదు, అదొక నాటకం లాంటి ప్రక్రియ. ఆ ఇంద్రుడే శ్రద్ధగా తన కూతురుని జయంతిని భార్యగా ఇతనికి ఇచ్చాడు. ఇస్తే తస్యాం ఉభయలక్షణం కర్మ సమామ్నాయామ్నాతం అభియుంజన్, వేదాలలోనూ స్మృతులలోనూ చెప్పేటువంటి కర్మలన్నిటినీ ఆచరించాడు. ఉభయలక్షణం కర్మ, ఉభయలక్షణం శృతుల్లో వేదాల్లో ఉండేటువంటి కర్మ, స్మృతుల్లో ఉండేటువంటి కర్మలు, వాటన్నిటినీ ఆచరించాడు. ఎలా ఆచరించాడు? సమామ్నాయామ్నాతం, సమామ్నాయం, ఏ కర్మ చేయాలన్నా సరే ముందు ఆ కర్మను గురించి తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళటము, వెళ్ళి వాళ్ళతో చర్చించి ఇది ఇలాగే చేయాలి కదా అని నిర్ణయించటము, వాళ్ళు నిర్ణయించిన విధానాన్ని అభ్యాసం చేసుకోవటము, అభ్యాసం చేసుకున్న తర్వాత చేయవలసిన పనిలోకి దిగటము అనేటువంటి తీరులో సమామ్నాయామ్నాతం, ముందు సమామ్నాయం, ఆ కర్మను గురించి తెలుసుకున్న వారితో కలిసి చర్చించి నిర్ణయించి తర్వాత దాన్ని ఆమ్నాతం, బాగా అభ్యాసం చేసి ఆ అభ్యాసపూర్వకంగా సత్కర్మలు చేయటం ప్రారంభించాడు. అభియుంజన్, ఆ సత్కర్మలు చేసేటప్పుడు తనను తాను పూర్తిగా ఆ కర్మలకు సమర్పించుకున్నట్లుగా, తనను తాను ఆ కర్మలతో కలిపేసుకున్నట్లుగా కర్మలను చేసుకున్నాడు. ఇలా కర్మలు చేస్తూనే ఆత్మజానాం ఆత్మ సమానానాం శతం జనయామాస, 100 మంది పిల్లల్ని కూడా కన్నాడు. 100 మంది పిల్లలు, ఈ 100 మంది పిల్లలు కూడా ఆత్మ సమానాహ, తనతో సమానంగా ఉండేటువంటి వాళ్ళు, చాలా ప్రభావవంతులు. అలాంటి వాళ్ళని 100 మంది పిల్లల్ని కూడా కన్నాడు. శతం జనయామాస. ఈ 100 మంది ఎవరు, వీళ్ళ కథా కమామేషు ఏమిటి అంటే సంక్షిప్తంగా చెప్తున్నారు.
ఏషాంఖలు మహాయోగి భరతోజ్యేష్ఠ శ్రేష్ఠగుణ ఆసీత్ ఏనేదం వర్షం భారతమితి వ్యపదిశంతి. ఈ 100 మంది పిల్లల్లో పెద్దవాడు భరత అనే పేరుతో ఉన్నవాడు. భరత ఈయన పేరుకు రాజు, కానీ మహాయోగి. మహాయోగి అయినటువంటి వాడు. జ్యేష్ఠ పిల్లలందరిలోకి పెద్దవాడు. శ్రేష్ఠ గుణ శ్రేష్టమైనటువంటి గుణాలను కలిగినవాడు. శ్రేష్ఠ గుణ ఆసీత్. ఈ ఋషభదేవుడి తర్వాత రాజ్యాధికారం సహజంగానే పెద్ద కొడుకు భరతుడికే సంక్రమించింది. భరతుడికి సంక్రమించిన తరువాత, భరతుడు ఈ రాజ్యాన్ని ఏలిన తరువాత ఏన ఇదం వర్షం భారతమితి వ్యపదిశంతి. భరతుడు పాలించినటువంటి, భరతుడు చాలా గొప్పగా పాలించినటువంటి వర్షం కాబట్టి, భరతుడు చక్కగా పాలన చేసినటువంటి ప్రదేశం కాబట్టి దీనికి భారత వర్షం అనే పేరు తర్వాత వచ్చింది. అంతవరకు అజనాభ వర్షం అనే పేరుతో ఉండేది. అజుడు అంటే ఋషభదేవుడు, నాభి చక్రవర్తి గారు ఆయన తండ్రి, వీళ్ళిద్దరి పేరు మీద అజనాభ వర్షం అనే పేరుతో ఈ వర్షం ప్రసిద్ధమవుతూ ఉండేది. కానీ భరతుడు రాజ్యాధికారానికి వచ్చేసరికి ఈ వర్షానికి పేరు మారిపోయి భారత వర్షం అని పేరు వచ్చేసింది. ఆ పేరు స్థిరపడిపోయింది కూడా. ఏనేదం వర్షం భారతమితి వ్యపదిశంతి. ఇది భరతుడు గారి గొప్పదనం. ఆయన మహాయోగిగా ఉండి, పాలకుడుగా ఉండి చాలా చాలా గొప్ప వ్యవహారాలు చేశాడు. ఆయన గురించి ఎలాగో పైన చెప్పబోతాము అని శ్రీ శుకుల వారు అంటున్నారు. తమను ఆ భరతుడు గారు వెంట కుశావర్త, ఇలావర్త, బ్రహ్మావర్త, మలయ, కేతు, భద్రసేన, ఇంద్రస్పృక్, విదర్భ, కీకట ఇది నవతి ప్రధానా అని ఇంకో 9 మంది పిల్లలు ఉన్నారు. 100లో ఒక ఆయన భరతుడు. భరతుడిని తీసేస్తే మిగిలిన వాళ్ళు 99 మంది. ఆ 99 మందిలో 9 మంది వీళ్ళు నవతి ప్రధాన. మిగతా 90 మంది కంటే పెద్దవాళ్ళు వీళ్ళు. భరతుడి కంటే చిన్నవాళ్ళు, మిగతా 90 మంది కంటే పెద్దవాళ్ళు. వాళ్ళ పేర్లే కుశావర్త, ఇలావర్త అని 9 పేర్లు. వీళ్ళ గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. కవి, హరి, అంతరిక్ష, ప్రబుద్ధ, పిప్పలాయన, ఆవిర్హోత్ర, అథ ద్రుమిల, చమస, కరభాజన అని మిగిలిన 90 మందిలో ఇంకో 9 మంది ఉన్నారు. అంటే 81 మందికి పెద్దవాళ్ళు, ఈ 10 మంది కంటే చిన్నవాళ్ళు వీళ్ళున్నారు. వీళ్ళు కవి, హరి, అంతరిక్ష, ప్రబుద్ధ, పిప్పలాయన, ఆవిర్హోత్ర, ద్రుమిల, చమస, కరభాజన అని 9 మంది. ఈ 9 మంది గురించి మాత్రం చెప్పుకోవాల్సిందే. ఇది భాగవత ధర్మదర్శనా నవ మహాభాగవతా తేషాం సుచరితం భగవన్ మహిమోపబృంహితం వసుదేవ నారద సంవాదం ఉపశమాయనం ఉపరిష్టాద్ వర్ణయిష్యామ అని శ్రీ శుకుల వారు చెప్తున్నారు. ఈ 9 మంది భాగవత ధర్మదర్శనా, భగవద్భక్తులు మాత్రమే కాదు, భగవద్భక్తిని ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉండి వాళ్ళందరికీ కూడా ప్రదర్శించే స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు, చాలా గొప్పవాళ్ళు, మహానుభావులు. భాగవత ధర్మదర్శనా నవ మహాభాగవతా, భగవద్భక్తులలో కల్లా చాలా చాలా గొప్పవాళ్ళు ఈ 9 మంది. వీళ్ళ గురించి చెప్పుకోవాలి. కానీ తేషాం సుచరితం, వాళ్ళ గురించి చెప్పుకోవలసింది వాళ్ళ యొక్క ఆచరణ, వాళ్ళ విధానాలు, ఇవన్నీ కూడా భగవన్ మహిమోపబృంహితం, భగవంతుడి యొక్క మహాత్మ్యాలతో కలిసి ఉంటుంది. దాన్ని వసుదేవ నారద సంవాదం అనేటువంటి ఘట్టంలో పైన చెప్పుకుందాము. ఇప్పుడొద్దు, ఇప్పుడు మనం ఋషభదేవుడి యొక్క చరిత్రను చెప్పుకునే హడావిడిలో ఉన్నాము కాబట్టి ఆయన గురించి చెప్పుకుందాము. ఆయన యొక్క 9 మంది పిల్లల గురించి, అందులోనూ ఈ పిల్లల గురించి వసుదేవ నారద సంవాదం అనేటువంటి ఘట్టంలో చెప్పుకుందాము. ఈ వసుదేవ నారద సంవాదం కానీ, ఈ 9 మంది పిల్లల యొక్క మహా చరిత్రం కానీ ఉపశమాయనం, కేవలం ఇంద్రియాలను శాంతంగా ఉంచుకోవటమే ప్రధానంగా ఉండేటువంటి చరిత్ర ఇది. దీన్ని ఉపరిష్టాత్ అంటే ఏకాదశ స్కంధంలో వర్ణయిష్యామ చెప్పుకుందాము. ఇది ఇప్పటికిప్పుడొద్దు. 11వ స్కంధంలో కృష్ణావతారాన్ని గురించి చెప్పేసిన తరువాత
దాని గురించి చెప్పుకుందాము అని శ్రీ శుకుల వారు అంటున్నారు. యవీయాంస ఏకాశీతి జాయంతేయా పితురాదేశకరా మహాశాలీనా మహాశ్రోత్రియా యజ్ఞశీలా కర్మవిశుద్ధా బ్రాహ్మణా బభూవు అని మిగతా 81 మంది పిల్లల గురించి కూడా చెప్తున్నారు. వాళ్ళ పేర్లు చెప్పక్కర్లేదు, కానీ యవీయాంస ఈ 19 మంది కంటే కూడా చిన్నవాళ్ళు. భరతుడు, ఆయన తర్వాత వచ్చినటువంటి 9 మంది, ఆయన తర్వాత వచ్చిన 9 మంది, మొత్తం 19 మందిని తీసేస్తే మిగిలిన 81 మంది ఏకాశీతి జాయంతేయా, జయంతి గారికి పుట్టినటువంటి పిల్లలు, పితురాదేశకరా, తండ్రి ఋషభదేవుడు ఏం చెప్తే అది చేయటమే పనిగా పెట్టుకున్నారు. పితురాదేశకరా మహాశాలీనా, వినయంలో వారికి వారే సాటి అన్నంత స్థాయిలో వినీతంగా ఉండేవారు. తండ్రి పట్ల చాలా వినయంగా ఉండేవాళ్ళు. మహాశాలీనా అలా అని చెప్పి వాళ్ళకేం చదువు చట్టుబండా ఎక్కలేదని అనుకోక్కర్లేదు. చదువు లేనివాడే వినయంగా ఉంటాడు, చదువు ఉన్నవాడు అహంకారంగా ఉంటాడు అని అక్కర్లేని కారణాలేం చెప్పుకోక్కర్లేదు. మహాశ్రోత్రియా, చాలా గొప్పవాళ్ళు. విద్య అలాగే సత్కర్మలు చేయటం వీటన్నిటిలోనూ చాలా పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు. యజ్ఞశీలా, తండ్రి గారిలాగానే ఎప్పుడూ యజ్ఞాలు చేయటమే స్వభావంగా పెట్టుకున్నవాళ్ళు. కర్మ విశుద్ధా, ఏ పని చేసినా సరే అది విశుద్ధంగా ఉండటము, తాము చేసే ప్రతి పని ధర్మశాస్త్ర పరిశుద్ధంగా ఉండేటట్లు చూసుకోవటము అనే పనిలో పడ్డవాళ్ళు వీళ్ళు. వీళ్ళని గురించి చెప్పుకోవాలి అంటే బ్రాహ్మణ బభూవు, వాళ్ళ ప్రవర్తన ఒక సద్బ్రాహ్మణుడి యొక్క ప్రవర్తన ఏ స్థాయిలో ఉంటుందో ఆ స్థాయిలో ఉండేది. అలా ఉండేవాళ్ళు. యవీయాంస ఏకాశీతిర్జాయంతేయా పితురాదేశకరా మహాశాలీనా మహాశ్రోత్రియా యజ్ఞశీలా కర్మవిశుద్ధా బ్రాహ్మణా బభూవు. ఇలా పిల్లల్ని కన్న తర్వాత భగవాన్ ఋషభసంజ్ఞ ఆత్మతంత్ర స్వయం నిత్య నివృత్తానర్థపరంపర కేవలానందానుభవ ఈశ్వర ఏవ విపరీతవత్ కర్మాణ్య ఆరభమాణ కాలేన అనుగతం ధర్మం ఆచరణేన ఉపశిక్షయన్ అతద్విదాం సమః ఉపశాంతః మైత్రః కారుణికః ధర్మార్థయశః ప్రజానందామృతావరోధేన గృహేషు లోకం నియమయత్ అని ఋషభదేవుడు ఏమేం చేశాడు అనే విషయాన్ని చెప్తున్నారు. భగవాన్ ఆ పరమాత్మ ఋషభ సంజ్ఞ, ఋషభ అనే పేరుతో అవతరించి ఉన్నాడు కదా, ఆయన వాస్తవానికి ఆత్మతంత్ర, స్వతంత్రుడు. ఎవరో చెప్పినట్లు నడుచుకోవలసిన పరిస్థితుల్లో ఆయన ఏమీ లేడు, స్వతంత్రుడు ఆయన. అదే కాకుండా స్వయం నిత్య నివృత్తానర్థ పరంపర, ఆయన ఏదో ఒక క్రియ చేసి ఆ క్రియ ద్వారా తనకున్నటువంటి కష్టాన్ని పోగొట్టుకోవలసిన పరిస్థితులలో లేడు. మామూలుగా మనిషి అయితే గనక ఎప్పుడూ ఏదో ఒక కష్టం వస్తూనే ఉంటుంది. ఆ కష్టాన్ని పోగొట్టుకోవటానికి ఏదో ఒక సత్కర్మ చేస్తూనే ఉండాలి, లేదా ఆ కష్టం పోగొట్టుకోవటానికి ఏదో ఒక ఉపాయాన్ని వెతుక్కుంటూనే ఉండాలి అనే పరిస్థితుల్లో ఉంటాడు. ఈయన అలా కాదు, నిత్య నివృత్తానర్థ పరంపర, స్వయం తనంతట తానుగానే ఆయన యొక్క స్వరూపమే అలా ఉంది. ఆయనకు ఏ అనర్థము ఆయన్ని అంటదు, ఆయనకు ఏ అనర్థము చెల్లదు, ప్రతి అనర్థము ఆయన్ని మాత్రం చేరదు. అలాంటి స్థితిలో ఉన్నవాడు. నిత్య నివృత్తానర్థ పరంపర, కొత్తగా ఆయన తనకున్నటువంటి కష్టాన్ని పోగొట్టుకోక్కర్లేదు, కష్టాలన్నీ ఆయన్ని చేరవు అనే స్థితిలో ఉన్నాడు. పోనీ కష్టాలు పోగొట్టుకోవాల్సిన అవసరం లేకపోయినా సుఖం పొందటానికి మనిషి ప్రయత్నం చేసినట్లుగానే చేసుకోవాలా అంటే అది కూడా లేదు. కేవల ఆనందానుభవ, కేవలానందం, ఆ కేవలానందమే స్వరూపంగా కలిగినవాడు, కేవలానందానుభవమే తన యొక్క రూపంగా కలిగినవాడు. కేవలానందం ఆయనకున్నది. మనిషి పొందేది, కష్టపడి సాధించి పొందేది కేవలానందం కాదు, అది విషయానందం. మనిషి కష్టపడి సాధించుకునేది ఏమిటి అంటే ఏదో ఒక వస్తువుని, ఏదో ఒక విషయాన్ని, దేన్నో ఒకదాన్ని సాధించుకుంటాడు. అది సాధించుకుని దాంతో ఆనందాన్ని, సుఖాన్ని పొందాను అని అనుకుంటాడు. అది విషయానందం.
ఆ విషయంతో సంబంధం లేకుండా నిత్యంగా ఎల్లప్పుడూ ఉండేటువంటి ఆనందం కేవలానందం. ఆ విషయం వస్తేనే వచ్చి ఆ విషయం గనక పోయి ఏడుపుగా మిగిలేటువంటి ఆనందం కాదు ఆయనది పరిశుద్ధమైనటువంటి శాశ్వతమైన అఖండమైన అనవచ్ఛిన్నమైనటువంటి ఆనందం. అలాంటి ఆనంద స్వరూపుడు ఆయన. ఈశ్వర ఏవ, మిగతా వాళ్ళందరికీ ఈ ఆనందంలో ఏమైనా చిన్న చిన్న ముక్కలు చెక్కలు కావాలి అంటే పంచేవాడు ఆయన. అలాంటి వాడు కూడా తాను పొందవలసింది ఏమీ లేదు అనేటువంటి స్థితిలో ఉన్నవాడు కూడా విపరీతవత్ కర్మాణ్య ఆరభమాణ, తనకేమీ లేనట్లు తాను కూడా ఈ కర్మలు చేస్తేనే తనకు ఉండేటువంటి కష్టాలు పోయేటట్లు, కొత్తగా ఏదో సుఖం వచ్చేటట్లు జనాలకి చూపించడానికి సత్కర్మలు ప్రారంభించాడు. విపరీతవత్, తనకుండేటువంటి ఏ ఈశ్వర ధర్మాన్ని ప్రదర్శించలేదు, తనను తాను మనిషిగానే మలిచేసుకున్నాడు. మనిషి ఎలా కర్మలు చేయాలో అలాగే కర్మలు చేయడం ప్రారంభించాడు. ఎందుకు కర్మలు చేయడం ప్రారంభించాడు అంటే కాలేన అనుగతం ధర్మం ఆచరణేన ఉపశిక్షయన్. అప్పటికే ప్రళయకాలం పూర్తయి కొత్తగా సృష్టి ప్రారంభమైంది. ఈ ప్రళయంలో ధర్మం అనేది పూర్తిగా నీట కలిసిపోయింది. ధర్మ పరంపర, ఆచార పరంపర అనేది లోపించింది ప్రళయకాలంలోనూ. ఆ లోపించినటువంటి ఈ ఆచార పరంపరని మళ్ళీ పునరుద్ధరించాలి అనే అభిప్రాయంతో ఈ పని చేయడం మొదలుపెట్టాడు. ధర్మం ఉపశిక్షయన్, ధర్మాన్ని ప్రజలకు దగ్గరగా వెళ్ళి వాళ్ళకి నేర్పించాలి అని అనుకున్నాడు. ఉపశిక్షయన్, దగ్గరగా వెళ్ళాలి, వాళ్ళకు దగ్గరగా వెళ్ళి వాళ్ళకు నేర్పించాలి అని అనుకున్నాడు. దానికి ఉన్నటువంటి ఒకే ఒక దారి ఆచారేణ, తాను ఆచరించి ప్రజలకు దగ్గరగా చేరి, అరే మన రాజుగారు ఋషభదేవుడు గొప్పవాడు, ఆయన చక్కగా ధర్మాచరణ చేస్తున్నాడు కదా, మనం కూడా ధర్మాచరణ చేస్తే బాగుంటుంది, మనం కూడా ఆయనలాగానే నడుచుకుంటే బాగుంటుంది అని ప్రజల మనస్సులో అనిపించేలాగా ధర్మాచరణ చేయటం మొదలుపెట్టాడు. అందుకోసం చేయటం మొదలుపెట్టాడు. అతద్విదాం, మనుషులు రెండు రకాలుగా ఉంటారు. కొంతమంది ఇలా ఉంది, శాస్త్రం అనేది ఇలా ఉంది, మనిషి ఇలా నడుచుకోవాలి, ఇది ధర్మం, ఇది పాటించాలి అంటే ఆ ఉపదేశం విని వాళ్ళంతట వాళ్ళే ఆ మార్గంలోకి వెళ్ళిపోతారు. ఇది ఒక రకం. రెండో రకం వాళ్ళు ఏదో ఒక సాకు చెప్పి ఆ శాస్త్రోపదేశం నాకు అంటదు అని కానీ, నేను చేయలేను అని కానీ, నేను ఇప్పుడు కాదు ఇంకొకప్పుడు చేస్తానని కానీ ఏదో ఒకటి చెప్పి దాన్ని తప్పించుకుందామని చూసేవాళ్ళు కూడా ఉంటారు. రెండు రకాల వాళ్ళ మనుషులు ఉంటారు. కొంతమంది రూల్స్ పాటిస్తారు, కొంతమంది రూల్స్ పాటించకపోవటానికి 1,000,000 కారణాలు చెప్తారు. రూల్స్ పాటించే వాళ్ళని, శాస్త్రం ప్రకారం నడుచుకునే వాళ్ళని ఎవరూ పెద్దగా ముట్టుకోనక్కర్లేదు, వాళ్ళకి అడ్డం పడకపోతే అదే చాలు. కానీ పాటించని వాళ్ళని మాత్రం రూల్స్ పాటించేటట్లు చేయాలి. శాస్త్రం ప్రకారం నడుచుకోని వాళ్ళని, శాస్త్రం ప్రకారం నడుచుకోకపోవటానికి కారణాలు వెతుక్కునే వాళ్ళని ఏదో విధంగా ధర్మ మార్గంలో నిలబెట్టాలి. అలా నిలబెట్టాలి అంటే వాళ్ళను బోధించాలి, వాళ్ళకు బోధించాలి అంటే వాళ్ళకు దగ్గరగా ఉండాలి. వాళ్ళకు దగ్గరగా ఉండాలి అంటే వాళ్ళలాగానే ఉంటూ ధర్మ మార్గంలో ఆచరణ చేస్తూ కనిపించాలి అని అనుకున్నాడు. అందుకని అతద్విదాం ఉపశిక్షయన్, శాస్త్ర మార్గంలోకి నడవకుండా అక్కర్లేని కారణాలు చెప్పే వాళ్ళని ప్రోత్సహించడానికి ఈ పని చేయబూనుకున్నాడు. రెండు రకాల మనుషులున్నారు, మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అనే మాట ఎప్పుడూ ఉంది. కానీ ఆ మాట మిగతా మనుషుల మనస్సులలో ఉందేమో కానీ ఆయన మాత్రం అందరి మీద సమదృష్టితోనే ఉన్నాడు. వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అనే దృష్టి ఆయనకేమీ లేదు. ధర్మ మార్గంలో నడిచిన వాడు అభివృద్ధిని సాధిస్తాడు. ధర్మ మార్గంలో నడవని వాడిని నేను ఏదో విధంగా ఏదో ఒక ఉపాయం చూసుకుని ధర్మ మార్గంలో నడిపించాలి అని అనుకున్నాడు. కానీ ఎక్కువ తక్కువ అనే భావన ఏమీ పెట్టుకోలేదు. సమహ, ఈ ధర్మ మార్గంలో నేను నడిపిస్తున్నాను కాబట్టి నేను చాలా గొప్పవాణ్ణి అని కూడా అనుకోలేదు. ఉపశాంత, చాలా శమప్రధానంగానే ఉన్నాడు. ఈ రెండు రకాల మనుషులతోనూ అందరితోనూ మైత్రీభావాన్నే ప్రధానంగా ఉంచుకున్నాడు. అందరితోనూ మిత్రభావంతో ఉండటం అనే ఉద్దేశంలోనే ఉన్నాడు. కారుణిక, చాలా కరుణతో ఉండటం అనే దాన్ని కూడా ప్రదర్శించాడు ప్రత్యేకించి.
తనను చూసి సత్కర్మాచరణను మాత్రమే కాదు, సమంగా ఉండటం, ఉపశమ ప్రధానంగా ఉండటం, అలాగే మైత్రీ భావాన్ని పెంచుకోవటం, కరుణను పెంచుకోవటం, ఇది కూడా మానవులు అలవాటు చేసుకోవాలి అని అనుకున్నాడు. అనుకుని ధర్మార్థ యశ ప్రజానందామృతావరోధేన గృహేషు లోకం నియమయత్. గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళని ముందుగా టార్గెట్ చేసుకున్నాడు. గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు ఏ విధంగా జీవించాలి, గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు ఏం కోరుకోవాలి, ఏమి కోరుకుని ఏ విధంగా సాధించాలి అని నిర్ణయించి పెట్టాడు. గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు ఏమేమి కోరుకోవాలి అంటే ముందుగా ధర్మాన్ని కోరుకోవాలి. ధర్మాన్ని కోరుకోవాలి. ఆ ధర్మాచరణ కోసం ఏమైనా అర్థం, ధనం మొదలైనటువంటివి కావలసి వస్తే దాన్ని కోరుకోవాలి. ఈ ధర్మాచరణతో వచ్చేటువంటి యశః, కీర్తిని కోరుకోవాలి. ఈ ధర్మాచరణతో వచ్చేటువంటి ప్రజానందం, ధార్మికంగా పుట్టేటువంటి పిల్లలకు ధర్మాచరణను అలవాటు చేస్తే ధర్మాచరణతో ఉండేటువంటి పిల్లలు, అలాంటి పిల్లల ద్వారా వచ్చేటువంటి ఆనందం అనేటువంటి ప్రజానందం అనేదాన్ని కోరుకోవాలి. అమృతం, వీటన్నిటినీ అమృతంలాగా భావించి ఎప్పటికప్పుడు వీటిని ఆస్వాదించాలి. ధర్మాన్ని ఆస్వాదించాలి. ధర్మపూర్వకంగా వచ్చినటువంటి అర్థాన్ని, ధర్మపూర్వకంగా వచ్చినటువంటి యశస్సుని, ధర్మ ప్రజానందాన్ని, దీన్ని అమృతంగా భావించి ఆస్వాదించుకోవాలి. ఇదే గనక గృహస్థాశ్రమ ధర్మం అయితే వీటన్నిటినీ తాను కూడా అవరోధేన సంగ్రహించి, తాను కూడా ధర్మాచరణలో ఉంటూ, ధర్మం కోసమే ధనాన్ని ఖర్చు పెడుతూ, ధర్మంతోనే కీర్తిని సాధిస్తూ, వేరే రకమైన మహత్తులు గట్రా చూపించకుండా కేవలం ధర్మం మీదే నిలబడిపోయి 100 మంది పిల్లల్ని ధర్మప్రజ ఆనందం అని వాళ్ళ ద్వారా 100 మంది పిల్లల్ని కని సాధించి చూపించి, వాళ్ళలో భరతుడనేవాడు మహాయోగి, మహాశ్రేష్ఠుడు, మహాధార్మికుడు అయితే మిగతా 9 మంది ఇంకా గొప్పవాళ్ళు, వాళ్ళకంటే పై వాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు, మిగతా 81 మంది అబ్బో మహావినయ సంపన్నులు, ఎప్పుడూ ధర్మాచరణలోనే నిమగ్నమై ఉంటారు అనే స్థాయిలో పిల్లల్ని కూడా పెంచి, పిల్లల్ని చక్కగా పెంచి, పిల్లలకి ధర్మోపదేశం చేసి, ధర్మోపదేశం చేస్తే పిల్లలు చెడిపోతారు, వాళ్ళు చక్కగా చదువుకోవాలి, ఉద్యోగాలు చేసుకోవాలి ఇలాంటి మాటలు మాట్లాడకుండా పిల్లల్ని ధర్మప్రజగా, ధర్మ సంతానంగా తీర్చిదిద్ది ఆ అమృతాన్ని తాను ఆస్వాదిస్తున్నట్లుగా కనిపించి ఇతరులకు ఆదర్శంగా నిలిచాడు. గృహేషు లోకం నియమయత్. తన రాజ్యంలో ఉండే ప్రజలు కావచ్చు, తన చరిత్ర విన్న మనుషులు కావచ్చు, ఎవరైనా సరే గృహస్థాశ్రమం స్వీకరిస్తే మంచిదే అని అనుకునేటట్లు, ఆ గృహస్థాశ్రమంలో కూడా ఈ నియమాలతో ఉండాలి, ఈ రకమైనటువంటి కట్టుమాట్లతో ఉండాలి అని అనుకునేటట్లు చేశాడు. దానికి ఆయన ఎంచుకున్నటువంటి మార్గం తాను అలా ఉండి ఆచరించటం, తాను ఆచరించి చూపించి ఆదర్శంగా నిలవటం అనేటువంటి మార్గం. ఈ మార్గాన్నే ఆయన ఎందుకు ఎంచుకున్నాడు అంటే శ్రీ శుకుల వారు అంటున్నారు, యద్యచ్చీర్షణ్యాచరితం తత్తదనువర్తతే లోకః అని. లోకంలో, ఈ సృష్టిలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఏ ప్రాంతంలోనైనా కావచ్చు, శీర్షణ్య, ఒక ఉత్తమ పురుషుడు అనేవాడు ఒక ఆయన ఉంటాడు. అందరికీ ఆమోదప్రాయమైనటువంటి వాడు ఒక ఆయన ఉంటాడు. అందరి సమ్మతి ఉన్నటువంటి వాడు ఒక ఆయన ఉంటాడు. ఆయన ఏం చేస్తే అని మిగతా వాళ్ళు అనుకరించడానికి, ఇమిటేట్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు. యద్యత్, ఆయన ఏమేం చేసినా సరే ఆయన శీర్షణ్య, తలకాయ లాంటి స్థాయిలో ఉన్నవాడు కాబట్టి, నాయకుడిలాగా ఉన్నవాడు కాబట్టి, ఆచరితం, ఆయన చేసిన ప్రతిదాన్ని తత్తద్ అనువర్తతే లోకః, ఆయనలాగానే నడుచుకుని మనం కూడా సార్థకతను పొందుదాము అని అనుకుంటారు. ఈ రకమైనటువంటి అభిప్రాయం, ఈ రకమైన అలవాటు మనుషుల్లో సహజంగా ఉంటుంది. కాబట్టి మనుషులకు నాయకుడిగా, గొప్పవాడిగా వచ్చినటువంటి నేను ఇలా గనక నడుచుకుంటే నన్ను చూసి మిగతా వాళ్ళందరూ ఇలా నడుచుకుంటారు అనే అభిప్రాయంతో ఈ దారిని ఎంచుకున్నాడు. యద్యచ్చీర్షణ్యాచరితం తత్తదనువర్తతే లోకః. యద్యపి స్వవిదితం సకలధర్మం బ్రాహ్మం గుహ్యం బ్రాహ్మణైర్దర్శిత మార్గేణ సామాదిభిరుపాయైః జనతాం అనుశశాస.
ఇంతేకాదు కేవలం యజ్ఞాలు యాగాలు చేస్తూ కూర్చున్నాడు అనుకునేరు. కేవలం సంతానాన్ని కంటూ 100 మందికి పేర్లు పెడుతూ వాళ్ళకి యజ్ఞాలు చేయిస్తూ కూర్చున్నాడని అనుకునేరు. ఆయన పని కూడా చక్కగా చేశాడు. ఆయన ఉద్యోగం రాజుగా చేయాల్సిన ఉద్యోగం కదా, అది చక్కగా చేశాడు. ఆ చేయటంలో రాజుగా పాలన చేయటం అంటే ఏదో తోచిన చేసేయటం కాదు, తోచిన ఆజ్ఞలను జారీ చేయటం కాదు. ఆ తోచినటువంటి ఆజ్ఞలు ధర్మశాస్త్ర సంబద్ధంగా ఉన్నాయా లేవా, తనకు తోచినటువంటి ఈ ఆలోచనలు వేదశాస్త్రపరంగా సవ్యంగా ఉన్నాయా లేవా అని చూసుకుని చేయాలి. ఆయన అవన్నీ చక్కగా చేశాడు. ఎందుకంటే సర్వజ్ఞుడు కదా, సర్వజ్ఞుడైనటువంటి పరమాత్మ కదా, ఆయన పని చేస్తే చక్కగానే ఉంటుంది అనేది ఉంది. యద్యపి స్వవిదితం, ఆయనకే అన్నీ తెలుసు, ఆయనకి తెలియనిది అనేది లేదు. కానీ సకల ధర్మం బ్రాహ్మం గుహ్యం, ఆయనే వేదాలను ఉపదేశం చేసినవాడు. వేదాలను సృష్ట్యాదిలో బ్రహ్మగారికి ఉపదేశం చేసిందే ఆయన. ఆ వేదాల్లో ఉండేటువంటి సకల ధర్మాలు ఆయనకి కరతలామలకమే. వేదాలలో ఉండేటువంటి బ్రాహ్మం గుహ్యం రహస్యాలన్నీ కూడా ఆయనకి తెలియనివి అనేవి లేనే లేవు. వేదాలను ఉపదేశం చేసిన వాడికి ఇవన్నీ లెక్క కావు. వేదాలలో ఉన్నటువంటి విజ్ఞానం కంటే ఎక్కువ విజ్ఞానం ఆయనలో ఉంది అని చెప్తారు. అలాంటి వాడు ఆయన. యద్యపి స్వవిదితం సకల ధర్మం బ్రాహ్మం గుహ్యం, అన్నీ తెలిసినవాడే అయినా సరే బ్రాహ్మణైర్దర్శిత మార్గేణ సామాదిభిరుపాయై జనతామనుశాస. తండ్రి గారు నాభిచక్రవర్తి గారు బ్రాహ్మణేషు ఉపనిధాయ అని బ్రాహ్మణులకు ఒప్పచెప్పాడనుకున్నాం కదా. తండ్రి గారు ఏమి నిర్ణయం తీసుకున్నా నువ్వు ఒక్కడివే తీసుకోవద్దు, ఒక్కడే తీసుకునేటువంటి నిర్ణయాలు కొన్నిసార్లు తప్పులవ్వచ్చు, కాబట్టి నువ్వు ఆ పని చేయొద్దు, వీళ్ళందరితోనూ సలహా సంప్రదింపులు చేసి నిర్ణయం తీసుకో అని కొంతమందిని పెట్టాడనుకున్నాం కదా. వాళ్లతో ఎప్పటికప్పుడు సలహా సంప్రదింపులు చేసి బ్రాహ్మణైర్ దర్శిత మార్గేణ వాళ్ళందరూ కలిసి ముక్తకంఠంతో ఒక నిర్ణయం వెలువడిస్తే ఆ దారిలో నడుచుకుంటూ పాలన చేశాడు. సామాదిభిరుపాయై, వాళ్ళు ఒకప్పుడు నువ్వు ఈ విషయంలో సామ ఉపాయమే చెయ్యాలి, మంచి మాటలే మాట్లాడాలి, వాళ్ళని బెదిరించకూడదు అంటే అలాగే ఉన్నాడు. ఈ విషయంలో నువ్వు వాడికి ఏదో ఒకటి ఇచ్చేసి, ఏదో ప్రాజెక్టో ఇంకోటో ఇచ్చేసి వాడికి చెయ్యి తడిపేసే పని చేయాలి, లంచం కాదు, వాడికి ఇవ్వాల్సింది రావాల్సింది ఏదో ఒకటి ఇచ్చి పని జరపాలి అంటే అలాగే నడుపుకున్నాడు. లేదో భేదం అంటే భేదం చేశాడు, దండం అంటే దండం చేశాడు. వాళ్ళందరూ కలిసి ఏం నిర్ణయం చేస్తే దాని ప్రకారం పాలన చేశాడు. జనతాం అనుశాస, లోకాన్ని పాలించాడు, లేకపోతే ఈ అజనాభ వర్షాన్ని పాలించాడు కాదు, అందులో ఉండేటువంటి ప్రజలను చక్కగా పాలించాడు, వాళ్ళని శాసనంలో పెట్టాడు. యద్యపి స్వవిదితం సకల ధర్మం బ్రాహ్మం గుహ్యం బ్రాహ్మణైర్ దర్శిత మార్గేణ సామాదిభిరుపాయై జనతాం అనుశాస. శాస్త్రం ప్రకారం పెద్దలు చెప్పిన దాని ప్రకారమే నడుచుకున్నాడు. దీనికి తోడు ఖాళీ ఉన్న సమయాల్లో, చేయవలసినటువంటి సమయాల్లో ద్రవ్య దేశ కాల వయ శ్రద్ధ ఋత్విగ్ వివిధోద్దేశోపచితై సర్వైరపి క్రతుభి యథోపదేశం శతకృత్వ ఇయాజ. వేదంలో చెప్పినటువంటి ప్రతి యజ్ఞము చేశాడండి. వేదాల్లో చెప్పినటువంటి ప్రతి యజ్ఞం ఈయనకి చేయవలసిందిగా, ఒక రాజుకి చేయవలసిందిగా చెప్పినటువంటి ప్రతి యజ్ఞము చేసేశాడు. చేసే ప్రతి యజ్ఞము ఎలా చేశాడు? ద్రవ్య దేశ కాల వయ శ్రద్ధ ఋత్విక్ వివిధోద్దేశోపచితై. ఆ చేసే యజ్ఞంలో ద్రవ్యాలు, వాడవలసినటువంటి పదార్థాలు మంచివిగా ఉండేటట్లు, పరిపూర్ణంగా ఉండేటట్లు చూసుకొని చేశాడు. పోతే పోయింది, ఇంత పెద్ద దాంట్లో ఈ చిన్న లోపం అని అనుకోలేదు. లోపం ఉండటానికి వీల్లేదు, ద్రవ్యలోపం ఉండటానికి వీల్లేదు అని ద్రవ్యాలను సంపాదించి మరీ చేశాడు. రాజులు చేయాల్సిన అశ్వమేధాలు లాంటి క్రతువులకి ద్రవ్యాలు సాధించడం సులభమైన పని కాదు, చాలా సంక్లిష్టమైన పని. వాటన్నిటినీ చేశాడు. ప్రదేశాన్ని గురించి కూడా చాలా చక్కగా పట్టించుకున్నాడు. ఏ పుణ్య ప్రదేశంలో చేయాలి, ఎలాంటి ప్రదేశంలో చేయాలి, ఎలాంటి ప్రదేశంలో యజ్ఞాలు చేయవలసిందిగా వేదం చెప్తోంది అని చూసుకుని దాని ప్రకారం చేశాడు. కాలం, దాన్ని కూడా చక్కగా పట్టించుకున్నాడు. ఏదో చేస్తున్నాం కదా అని అనుకోలేదు. వయః, సరి అయిన వయస్సులోనే చేశాడు.
యజ్ఞాలు యాగాలు ఏదో వయసు మళ్ళిన తర్వాత, ఓపిక తగ్గిన తర్వాత చేయవలసినవి కావు. ఓపిక ఉన్నప్పుడే, శరీరంలో బలం ఉన్నప్పుడే చేయమని వేదాలు చెప్తాయి. జాతపుత్ర కృష్ణకేశ అగ్నినాదధీత అని మొదలుపెట్టి అన్నీ చిన్న వయస్సులోనే చేసుకోమని చెప్తాయి. ఈయన దాన్ని పాటించి చిన్న వయస్సులోనే చేసుకున్నాడు. శ్రద్ధ, వేదాల్లో చెప్పేటువంటి ఏ కర్మ చేయాలన్నా సరే శ్రద్ధ అనేది చాలా ప్రధానం. ఆ శ్రద్ధ అనే దాన్ని గట్టిగా సాధించి పెట్టుకుని చేశాడు. ఋత్విక్కులని ఈయన తండ్రి గారు ఏ విధంగా మంచి ఋత్విక్కులను సాధించుకున్నాడో అలాగే ఈయన కూడా మంచి ఋత్విక్కులను సాధించుకుని చేసుకున్నాడు. ఇలా సాధించి ద్రవ్య దేశ కాల వయశ్రద్ధ ఋత్విక్ వీళ్ళందరినీ చక్కగా సాధించి ఈ అంశాలన్నిటినీ చక్కగా చూసుకుని వివిధోద్దేశోపచితై రకరకాల దేవతా రూపాలు, ఆ ఒక్కొక్క దేవతకి ఉండేటువంటి రకరకాల రూపాలు, వీటన్నిటితో కలిసినటువంటి రకరకాల యజ్ఞాలు వాటిని చేశాడు. ఏ యజ్ఞం చేశాడు అంటే ఈ యజ్ఞం ఆ యజ్ఞం కాదు, సర్వైరపి క్రతుభి అన్ని యజ్ఞాలు చేశాడు. చేసిన ప్రతి యజ్ఞము యథోపదేశం, ఆ యజ్ఞాన్ని ఏ విధంగా చేయమని వేదంలో ఉందో దాన్ని తూచా తప్పకుండా చేశాడు. యథోపదేశం. ఏదో కష్టం మీద ఒక యజ్ఞం ఒకసారి ముక్కాడు కూడా కాదు, శతకృత్వ ఒక్కొక్క యజ్ఞాన్ని 100 సార్లు చొప్పున చేశాడు. శతకృత్వ ఈ యాజ. అంత శ్రద్ధగా కర్మశ్రద్ధను చూపించి తాను ఒక్కొక్కటి 100 సార్లు చేసి చూపించి ఇతరులకు ఆదర్శప్రాయంగా నిలిచాడు. ద్రవ్య దేశ కాల వయశ్రద్ధర్త్విగ్ వివిధోద్దేశోపచితై సర్వైరపి క్రతుభి యథోపదేశం శతకృత్వ ఈ యాజ. ఒక్కొక్కటి 100 సార్లు యజ్ఞాలు చేస్తుంటే ఆ 100 సార్లు ఏ లోపము రాకుండా చేస్తుంటే చూసే వాళ్ళకి ఆ యజ్ఞాల మీద ఒక తాదాత్మ్యం రాకుండా ఎందుకు ఉంటుంది? వచ్చి తీరుతుంది కదా, వచ్చేసింది. దాంతో రాజ్యంలో ప్రతి వాళ్ళు రాజుగారులాగానే ఉండటానికి ఇష్టపడిపోయారు. భగవతా ఋషభేణ పరిరక్ష్యమాణే ఏతస్మిన్ వర్షే నకశ్చన పురుషో వాంఛతి అవిద్యమానమివ ఆత్మనోన్యస్మాత్ కథంచన కిమపి కర్హిచిత్ అవేక్షతే భర్తరి అనుసవనం విజృంభిత స్నేహాతిశయమంతరేణ అనే స్థాయికి వచ్చేశారు. భగవత ఋషభేణ, ఋషభుడు అనే పేరుతో అవతరించినటువంటి ఆ పరమాత్మే పాలన చేస్తూ ఉండగా పరిరక్ష్యమాణే ఏతస్మిన్ వర్షే, ఆయనే ఈ వర్షం అజనాభ వర్షం అప్పటికి, తర్వాత భారత వర్షం దీన్ని సంరక్షిస్తూ ఉండగా నకశ్చన పురుషో వాంఛతి, ఆ రాజ్యంలోని ఏ మనిషి, ఆ రాజ్యంలో ఉండేటువంటి ఏ ఒక్క వ్యక్తి కూడా నకశ్చన వాంఛతి అవిద్యమానమివ ఆత్మనః అన్యస్మాత్, తనకేదో కావాలి అనే కోరికను మర్చిపోయాడు. నకశ్చన పురుషో వాంఛతి, ఏ మనిషికి ఏ కోరిక లేనే లేదు. అందులోనూ అన్యస్మాత్, ఏదో ఫలానా సాధిస్తే దాని ద్వారా నాకేదో కలుగుతుంది అనేటువంటి కోరిక లేనే లేదు. ఇదే లేదు అంటే ఇతరుల వస్తువు నాకు కావాలి అనేటువంటి కోరిక అసలు ఊసులో కూడా లేదు. అన్యస్మాత్ నకశ్చన కథంచన కిమపి కర్హిచిదవేక్షతే, ఏ రకంగానైనా సరే పరుల వస్తువులు కానీ ఎప్పటికైనా కానీ ఏదో విధంగా కానీ ఏమీ అక్కర్లేదు అనే పరిస్థితికి వచ్చేశారు. భర్తరి అనుసవనం విజృంభిత స్నేహాతిశయమంతరేణ, ఒకే ఒక్క కోరిక మాత్రం అందరికీ ఉండేదిట, రాజుగారి మీద నాకు ఇంకా ప్రేమ పెరగాలి, ఈ ఋషభదేవుడి మీద నాకు ఇంకా ప్రేమ పెరగాలి, ఆయన మీద స్నేహం ఇంకా పెరగాలి అనే కోరిక మాత్రం ఉండేది. లేదా ఆయన నా మీద స్నేహంగా ఉండాలి, నా మీద ఆయన యొక్క అనుగ్రహం ఇంకా ఎక్కువగా ఉండాలి అనే ఒక్క కోరిక మాత్రం వీళ్ళలో ఉండేది. ఇది తప్ప వేరే ఏ కోరిక లేదు అనే పరిస్థితికి రాజ్యంలో ప్రజలందరూ వచ్చేశారు. ఆయన ఋషభదేవుడు అందరినీ అంతగా ఇంప్రెస్ చేశాడు. తన వ్యవహార శైలితో, తన యొక్క క్రియాకలాపాలతో వాళ్ళందరినీ అంత ఆకర్షించాడు. భగవతా ఋషభేణ పరిరక్ష్యమాణే ఏతస్మిన్ వర్షే నకశ్చన పురుషో వాంఛతి అవిద్యమానమివ ఆత్మనః అన్యస్మాత్ కథంచన కిమపి కర్హిచిదవేక్షతే భర్తరి అనుసమనం విజృంభిత స్నేహాతిశయమంతరేణ. ఇలా అందరినీ ఆకర్షించి అందరినీ సత్కర్మ మార్గంలోకి నడిపించి
అందరి మనసుల్లోంచి ఏదో కావాలి అనేటువంటి కోరికల్ని వీటన్నిటినీ ముళ్ళు ఏరినట్లుగా ఏరేసిన తరువాత ఇంకా పర్వాలేదు, చాలు, మనం ఇక్కడి నుంచి కదిలినా సరే వీళ్ళందరూ బాగానే ఉంటారు అని ఓ రోజు అనుకున్నాడు ఆయన. అనుకుని ఇంకా రాజ్యంలో స్థిరంగా కూర్చోవటం అనేది చాలిద్దాము, ఇక్కడి నుంచి ప్రయాణం అవుదాము అని అనుకున్నాడు. స కదాచిద్ అటమానః భగవాన్ ఋషభః బ్రహ్మావర్తగతః బ్రహ్మవర్షి ప్రవరసభాయాం ప్రజానాం నిశామయంతీనాం ఆత్మజాన్ అవహితాత్మనః ప్రశ్రయ ప్రణయ భర సుయంత్రితానపి ఉపశిక్షయన్ ఇతి హోవాచ. ఇక బయలుదేరదామని అనుకున్నాడు. రాజ్యంలో అందరూ బాగానే ఉన్నారు, జాగ్రత్తగానే ఉన్నారు. కానీ వీళ్ళందరి యొక్క మనస్సులు మరింత స్థిరంగా ఉండటం కోసం, వీళ్ళందరికీ తాను చెప్పదలుచుకున్నటువంటి అంశం సరిగ్గా అర్థమయ్యేలా మరొకసారి చెప్పాలి అని కోరుకున్నాడు. కోరుకుని అటమాన ఇంకా బయలుదేరాలి అనుకునేటువంటి సమయంలో భగవాన్ ఋషభుడు అనేటువంటి పేరుతో వచ్చినటువంటి ఆ పరమాత్మ బ్రహ్మావర్తగత, బ్రహ్మావర్తం అనే ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. ఎంచుకుని అక్కడ పెద్ద సభ చేశాడు. అందరినీ పిలిచాడు, అందరినీ పిలిపించాడు. ఆయన పిలిచేసరికి బ్రహ్మర్షులు మొదలైన వాళ్లే వచ్చేశారు పరిగెత్తుకుంటూను. అప్పుడు బ్రహ్మర్షి ప్రవర సభాయాం, బ్రహ్మర్షులు శ్రేష్ఠులు వీళ్ళందరూ ఆ సభలో నిండి ఉన్నప్పుడు, లేదా బ్రహ్మర్షులలోనే శ్రేష్ఠులైన వాళ్ళు ఆ సభలో నిండి ఉన్నప్పుడు, ఆ బ్రహ్మర్షులతో పాటు సామాన్య ప్రజలు కూడా వచ్చారు, వాళ్ళు కూడా వింటూ ఉన్నప్పుడు, ప్రజానాం నిశామయంతీనాం తాను చెప్పదలుచుకున్నటువంటి 4 మాటలు చెప్పాడు. అయితే చాలా జాగ్రత్తగా చెప్పాడు. చాలా తెలివైన వాడైనా చాలా జాగ్రత్తగా చెప్పాడు. ప్రజలకి చెప్పలేదు, బ్రహ్మర్షులకి చెప్పలేదు, తన 81 మంది పిల్లలకి చెప్పాడు. ప్రధానంగాను ఆత్మజాన్ అవహితాత్మనః ఉవాచ, తన పిల్లలకి చెప్పాడు. పిల్లలకి మిగతా ప్రజలందరూ వినేటప్పుడు చెప్పాడు. బ్రహ్మర్షులు మొదలైన వాళ్ళందరూ కలిసి కూర్చుని ఉన్నప్పుడు చెప్పాడు. పిల్లలకి చెప్తున్నాడు కాబట్టి, ఈయనకి పిల్లలంటే ఎంత ఇష్టమో రాజ్యంలో అందరికీ తెలుసు కాబట్టి, పిల్లలు ఎంత యోగ్యులైన వాళ్ళు అనే విషయం కూడా తెలుసు కాబట్టి, యోగ్యులైన పిల్లల్ని తండ్రి ఇష్టపడతాడు అని అనుకుంటారు కాబట్టి, తనకు ఇష్టమైన తనను ఇష్టపడేటువంటి పిల్లలకి ఏం చెప్తున్నాడో అది ప్రజలందరూ కూడా వినాలి. విన్నటువంటి ఈ విషయాలని అక్కడ ఉండేటువంటి బ్రహ్మర్షులు వాళ్ళందరూ ఆమోదించాలి అనే ప్లాన్ వేసి చెప్పాడు. ఈ విధంగా ఏర్పాటు చేశాడు. ఆత్మజాన్ తన పిల్లలకి చెప్పాడు. వాళ్ళకి వాస్తవానికి చెప్పవలసిన అవసరం లేదు. అవహితాత్మన వాళ్ళు ఆల్రెడీ ఈ విషయాలన్నిటినీ విచారించి నిర్ణయించుకుని తండ్రి గారి బాటలో నడుస్తూనే ఉన్నారు. వాళ్ళు ఇటు అటు కదలటానికి కూడా అవకాశం ఏమీ లేదు. ప్రశ్రయ ప్రణయభర సుయంత్రితానపి, వాళ్ళకి ఈ వేదము, శాస్త్రము, ధర్మశాస్త్రము ఇవన్నీ ఎంత గొప్పవో, తండ్రి గారి మీద ప్రేమ, తండ్రి గారి మీద వినయం అనేవి అంత గొప్పవి. వాళ్ళకి వేదశాస్త్రాల ప్రకారం నడుచుకోవాలి అనే అభిప్రాయం ఎంత ఉందో, తండ్రి గారి మార్గంలో నడుచుకోవాలి అనేటువంటి అభిప్రాయం కూడా అంతే గట్టిగా ఉంది. కాబట్టి ఒకవేళ వేదశాస్త్రాల మీద విశ్వాసం అటు ఇటు సడలినా సరే, తండ్రి గారి మీద ప్రేమ మాత్రం వాళ్ళకి సడలదు. ప్రశ్రయ ప్రణయ భర సుయంత్రితాన్, తండ్రి గారి మీద వినయము, తండ్రి గారి మీద ప్రేమ ఇవన్నీ కూడా గట్టిగా ఉన్నాయి వాళ్ళకి. ఆ ప్రేమతో వాళ్ళు తండ్రి గారికి వశులైపోయారు. కాబట్టి తండ్రి గారు ఎలా నడుచుకుంటారో అలాగే నడుచుకుంటారు. వాళ్ళేం దారి తప్పరు. సుయంత్రితానపి ఉపశిక్షయన్, మరొకసారి చెప్పటానికి, వాళ్ళకి సరి అయిన బాట వేయటానికి హోవాచ, తన పిల్లలకి, రాజ్యంలో ఉండే ప్రజలకి, పనిలో పని బ్రహ్మర్షులు మొదలైన వాళ్ళకి అందరికీ ఈ విధంగా చెప్పసాగాడు అని. స కదాచిద్ అటమానో భగవాన్ ఋషభః బ్రహ్మావర్తగతః బ్రహ్మర్షి ప్రవరసభాయాం ప్రజానాం నిశామయంతీనాం ఆత్మజాన్ అవహితాత్మనః ప్రశ్రయ ప్రణయభర సుయంత్రితానపి ఉపశిక్షయన్ ఇతి హోవాచ అని శ్రీ శుక్ల వారు చెప్తున్నారు. చెబుతూ 19
2 శ్లోకాలు 17 గద్యాలు 19 భాగాలు ఉండేటువంటి ఈ చతుర్థాధ్యాయాన్ని, పంచమ స్కంధంలోని చతుర్థాధ్యాయాన్ని ఇక్కడికి పూర్తి చేసేస్తున్నారు. ఋషభ చరితంలో మొదటి అధ్యాయము, పంచమ స్కంధంలోనేమో చతుర్థాధ్యాయము అయినటువంటి అధ్యాయం ఇది. ఈ అధ్యాయంలో నాభి చక్రవర్తి గారు, ఆయనకి ఈ ఋషభదేవుడు పుట్టటము, పుట్టిన ఋషభదేవుడికి రాజ్యాధికారం ఇచ్చిన నాభి చక్రవర్తి గారు బదరీ క్షేత్రానికి వెళ్ళిపోవటము, తర్వాత ఋషభదేవుడు తాను సత్కర్మాచరణ చేస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలబటము అనేటువంటి అంశాలు ప్రధానంగా ఉన్నాయి. అవన్నీ అయిన తర్వాత అందరూ సన్మార్గంలో ఉన్నారు అని నిర్ణయించుకున్న తర్వాత అందరికీ చెప్పవలసిన మాటలను చెప్పటం ప్రారంభించటము అనే అతి ప్రధాన అంశం ఇందులో ఉంది. ఈ అంశాన్ని చెప్పినటువంటి చతుర్థాధ్యాయం పూర్తయిన తర్వాత పంచమాధ్యాయంలో సాక్షాత్తుగా శ్రీశుకుల వారు ఋషభదేవుడు తన పిల్లలకి, ఆ రోజు అక్కడ ఉన్న ప్రజలకి, ఏ కాలంలో ఉన్న ప్రజలకైనా సరే ఏం ఉపదేశం చేశాడు అనే విషయాన్ని విస్తృతంగా శ్లోకాలలో చెప్తున్నారు. దాని ప్రకారం ఋషభ ఉవాచ, ఋషభదేవుడు, ఋషభుడు అనే పేరుతో అవతరించినటువంటి పరమాత్మ అంటున్నాడు, నాయం దేహో దేహభాజాం నృలోకే కష్టాన్ కామాన్ అర్హతే విడ్భుజాం ఏ తపోదివ్యం పుత్రకా ఏన సత్వం శుద్ధ్యేద్యస్మాత్ బ్రహ్మసౌఖ్యం త్వనంతం అని చెప్తున్నాడు. ముందుగా పుత్రకాహ, నా పిల్లల్లారా అని సంబోధించాడు. సంబోధించటం అక్కడ వింటున్న తన 81 మంది పిల్లల్ని వినేట్టుగా సంబోధించాడు, లేదా 100 మంది పిల్లలు ఉన్నారనుకుందాం అనుకుంటే 100 మంది పిల్లల్ని సంబోధించాడు. అలాగే రాజ్యంలో ప్రజలందరినీ సంబోధించాడు, వినే మనలాంటి వాళ్ళందరినీ కూడా సంబోధించాడు. పిల్లలారా, మీకు నేనేం చెప్పినా సరే అది మీకు హితం కోరే చెప్తాను అని సూచన చేశాడు. చేసి ఎప్పుడైనా సరే శాస్త్రం అనేది మనుషులకే వర్తిస్తుంది. శాస్త్రోపదేశం లేదా ఒక మంచి అనే మాట చెప్పటం అనేది మనుషులకే చెల్లుతుంది. మనుషులకు కాక మిగతా ప్రాణులకి ఈ శాస్త్రాలు మంచి చెడు ఇవేమీ చెల్లవు. అలాంటి శాస్త్రోపదేశాన్ని అందుకునే యోగ్యత ఉండేటువంటి శరీరం మనిషికి మాత్రమే ఉంది అనుకుంటే, శాస్త్రోపదేశాన్ని వినగలిగిన సామర్థ్యం మనిషి శరీరంలో ఉండేటువంటి జీవుడికే ఉంది అని అనుకుంటే, నాయం దేహ దేహభాజాం నృలోకే కష్టాం కామాన్ అర్హతే విడ్భుజాం ఏ. ఈ మనిషి శరీరం అనేది, అయం దేహ మనిషికున్నటువంటి ఈ శరీరం, దేహభాజాం జీవులకు ఎవరికైనా సరే వచ్చేటువంటి శరీరం, నృలోకే అంటే మానవుడిగా పుట్టినటువంటి ఈ శరీరం, నృలోకే ఈ శరీరం కష్టాన్ కామాన్ నార్హతే, కష్టాలను కలిగించేటువంటి కామాన్ విషయాలకు యోగ్యమైందేమీ కాదు. విషయాలను ఎందుకు కోరుకుంటున్నాడు జీవుడు? అందులోనూ మనిషి శరీరంలో ఉండేటువంటి జీవుడు విషయాలను ఎందుకు కోరుకుంటున్నాడు అంటే, ఏదో సుఖం కావాలి అని కోరుకుంటున్నాడు. కానీ ఆ సుఖంతో పాటు వచ్చేటువంటి కష్టాలు, ఆ సుఖం తాత్కాలికమైతే శాశ్వతంగానా అన్నట్లుగా ఉండేటువంటి కష్టాలు, వీటిని లెక్కలోకి తీసుకోవట్లేదు కదా. ఆ లెక్కలోకి తీసుకోని కష్టాల కోసం ఈ శరీరం అయితే కాదు. ఈ శరీరం అందుకు కాదు. నాయం దేహో దేహభాజాం నృలోకే కష్టాన్ కామాన్ అర్హతే. ఎందుకంటే కష్టాలను తీర్చుకోవటం, సుఖాలను పొందటం, దానికోసం ఏదో ప్రయత్నం చేయటం అంటే అది విడ్భుజాం ఏ. పేడ పురుగులకు కూడా ఉంది కదా. పేడ పురుగు, పేడలో పుట్టినటువంటి పురుగు, దానికి ఏదో కష్టం ఉంది, దానికి ఆకలి ఉంది, దానికి దప్పిక ఉంది, దానికి తన సంతతి అభివృద్ధి అవ్వాలి అని కోరిక ఉంది, దానికి మనిషికి ఉన్నన్ని కష్టాలు ఉన్నాయి, మనిషి కంటే ఇంకా ఎక్కువ కష్టాలు ఉన్నాయి, క్షణక్షణం ప్రాణభయం అని ఉంది. మరి దానికున్న కష్టాలు మనిషికున్న కష్టాలు సమానమైతే ఎట్లాగా? విడ్భుజాం పేడ పురుగులకు కూడా సమానంగా ఉండేటువంటి ఈ విషయాలు, అందులోనూ కష్టాలను తెచ్చేటువంటి విషయాలు, చాలా తెలివైనవాడు, గొప్పవాడు, శాస్త్రోపదేశానికి అర్హత ఉన్నవాడు అయినటువంటి మనిషి శరీరంలో ఉండే జీవుడికి
ఎందుకు రావాలి? నాయం దేహో దేహభాజాం నృలోకే తపోదివ్యం పుత్రకాహ. ఏంటి అంటే, పిల్లలారా, తపోదివ్యం, ఏ ప్రాణికి ఏ శరీరానికి లేనటువంటి ప్రత్యేకత తపస్సు చేసుకోగలగటం అనే ప్రత్యేకత. ఏ శరీరానికి లేనటువంటి ప్రత్యేకత శరీరాన్ని వంచి కూర్చోపెట్టగలగటం అనే ప్రత్యేకత. ఎంతసేపు కావాలనుకుంటే అంతసేపు కూర్చోగలగటం అనే ప్రత్యేకత. దాంతో చేయవలసినటువంటి తపస్సు. ఏ శరీరానికి లేనటువంటి ప్రత్యేకత కొత్త కొత్త విషయాలను ఆలోచించగలిగినటువంటి సామర్థ్యం. దాన్ని సరిగ్గా వాడుకోవాలి. దాన్ని దివ్యం అంటే ఉత్కృష్టంగా మార్చాలి. నేను కుక్క కంటేనో నక్క కంటేనో చాలా ఉన్నతంగా ఉన్నాను, అవి పచ్చివి తింటాయి, నేను వండుకు తింటాను అని కాకమ్మ కబుర్లు చెప్పకూడదు. అది కాదు ప్రత్యేకత. అవి చేయనే లేని, అవి చేయటానికి ఆస్కారమే లేనటువంటి ఉత్తమమైన ఆలోచన, ఉత్తమమైనటువంటి తపస్సు చేయాలి. ఆ ఉత్తమమైన తపస్సు, ఉత్తమమైన ఆలోచన అంటే ఏంటి అంటే, పుత్రకాహ, పిల్లలారా, ఏన సత్వం శుద్ధ్యేత్. ఏ తపస్సు చేస్తే, ఏ ఆలోచన చేస్తే మనస్సు పరిశుద్ధమవుతుందో అలాంటి తపస్సు, అలాంటి ఆలోచన చేసుకోవాలి. మనస్సును పరిశుద్ధం చేసేటువంటి ఆలోచన సాగాలి, రావాలి. మనస్సును పరిశుద్ధం చేసుకుంటే ఏమొస్తుంది అని మళ్ళీ పిచ్చి ప్రశ్న వేయకండి. బ్రహ్మ సౌఖ్యం తు అనంతం. ఏ సౌఖ్యం కోసం, ఏ సుఖం కోసం, ఏ క్షణిక సుఖం కోసం మీరు వెంపర్లాడుతూ ఉన్నారో అలాంటి సుఖం ఒకటి శాశ్వతమైన, అనంతమైన, వ్యాపకమైన, ఏ వస్తువుతోనూ కలవనటువంటి బ్రహ్మసుఖం అనేది ఉంది అనుకుంటే, ఉండటానికి ఆస్కారం ఉంది అనుకుంటే ఆ సుఖం దక్కుతుంది. బ్రహ్మసౌఖ్యం తు అనంతం. మీరు ఈ శరీరంతో పడే కష్టాలు, ఆ కష్టాల ద్వారా తెచ్చుకునేటువంటి సుఖాలు చిన్న చిన్న సుఖాలు, అందులోనూ ఆద్యంతాలు ఉండేటువంటి సుఖాలు, ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో ఎంతసేపు ఉంటాయో తెలియని సుఖాలు. అలాంటి సుఖాలను మించి ఉన్నటువంటి శాశ్వతమైన, అనంతమైనటువంటి సుఖం, అలాంటి సుఖం అందుతుంది. అది కేవలం మానవుడికి, మానవుడి యొక్క మనస్సుకి మాత్రమే ఉన్నటువంటి అవకాశం. తపో దివ్యం పుత్రకా ఏన సత్వం శుద్ధ్యేద్యస్మాత్ బ్రహ్మసౌఖ్యం త్వనంతం అని మొదటి శ్లోకంలో. దీనికి మీ మానసికమైనటువంటి బలం చాలకపోతే, చాలదు అనుకుందాము, మీ మనసులో రేగేటువంటి ఆలోచనలు ఈ స్థాయిని అందుకోలేకపోతుంటే, అందుకోలేవనే అనుకుందాము, మీ ఆలోచనలన్నీ వేరే వైపుకి పారిపోతున్నాయి కాబట్టి, అసలు అనంతమైనటువంటి సుఖం ఒకటి ఉంటుంది, బ్రహ్మసుఖం ఉంటుంది, మనస్సు శుద్ధమైతే ఆ సుఖం తెలుస్తుంది లేదా ఆ సుఖం అందుతుంది అనే మాట ఒప్పుకోబుద్ధి కాకపోతే, అలా అనుకోలేకపోతే, మహత్సేవాం ద్వారమాహుర్విముక్తే తమోద్వారం యోషితాం సంగి సంగం మహాంతస్తే సమచిత్తా ప్రశాంతా విమన్యవ సుహృద సాధవోయే అని మీరు చేస్తున్న స్నేహాలను కాస్తంత పరిశీలించుకోండి, గొప్పవాళ్ళతో స్నేహం చేయండి అని చెప్తున్నాడు. గొప్పవాళ్ళతో స్నేహం చేయండి అనేది మన అలవాట్లో ఉండేటువంటి మాట. ఆయన గొప్పవాళ్ళతో స్నేహం అని అనట్లేదు, మహత్ సేవ, గొప్పవాళ్లను సేవించుకోండి అని చెప్తున్నాడు. గొప్పవాళ్లను సేవించుకుంటే, ఆ గొప్పవాళ్ళు మీ ఆలోచనలను గనక సరి అయిన దారిలో నడిపిస్తే, ఆ ఆలోచనలకి ఈ బ్రహ్మసుఖం, శాశ్వతమైన సుఖం, అనంతమైన సుఖం ఉంటుంది అనేటువంటి అభిప్రాయం అందుతుంది. అందువల్ల మహత్సేవ, గొప్పవాళ్ళను సేవించుకోవటం అనే పని పెట్టుకోండి. ఈ మహత్సేవం ద్వారమాహుర్ విముక్తే, జీవుడి యొక్క కష్టాలన్నిటి నుండి పరిపూర్ణమైన విముక్తికి ఈ మహత్సేవనే ద్వారంగా, మార్గంగా శాస్త్రాల్లో చెప్పారు. తద్విజ్ఞానార్థం స గురుమేవ అభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని చెప్పారు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః అని కూడా గీతలో పరమాత్మ చెప్పాడు, లేదా నేనే ఇంకొక రకంగా చెప్పాను. కాబట్టి మహత్సేవాం ద్వారమిత్యాహుర్విముక్తే,
ఈ గొప్పవాళ్లను సేవించుకోవటం, గొప్పవాళ్ల సేవ అనేది అది కష్టాల నుండి విముక్తికి ద్వారం అవుతుంది. అలా కాదు మాకున్న స్నేహాలే మాకు అని అనుకుంటే తమోద్వారం యోషితాం సంగి సంగం. ఇప్పుడున్నటువంటి స్నేహాలు, ఇప్పుడున్నటువంటి పరిచయాలు, ఆ పరిచయాలు ఉన్న వాళ్ళ యొక్క అభిప్రాయాలు, వీటన్నిటినీ చూస్తే యోషితాం సంగి సంగం, జ్ఞానాన్ని పెంచేటువంటి స్నేహాలే ఇవన్నీను. నువ్వు అలా నడుచుకోవాలి, ఇలా చేసుకోవాలి, ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా సాధించాలి, దీన్ని కొట్టాలి, దాన్ని కొట్టాలి అనేటువంటి మాటలను చెప్పే వాళ్ళతో స్నేహం ఉన్న అజ్ఞానాన్ని ఇంకా పెంచుతుంది. చాలానే పెరిగిపోయిన ఉన్న అజ్ఞానం, దీన్ని ఎలా తరిగించుకోవాలి, ఎలా కరిగించుకోవాలి అని ఆలోచన చేయాలి, కానీ దీన్ని ఎలా పెంచుకోవాలి అనే ఆలోచన ఎందుకు? కాబట్టి దీని జోలికొద్దు, తమోద్వారం అనే దాని జోలికొద్దు. మహత్సేవాం ద్వారమాహుర్ విముక్తే, మహత్సేవం చేసుకోండి, అది మీ కష్టాల నుండి పరిపూర్ణమైన విముక్తిని అందిస్తుంది అని పరమాత్మ చెప్తున్నాడు. అయితే ఎవరు గొప్ప ఎవరు తక్కువ, మాకేమో మమ్మల్ని కాక మిగతా వాళ్ళని చూస్తే వాళ్ళని గొప్ప వాళ్ళని ఒప్పుకోబుద్ధి కాదు అని మనుషులు అంటారు. మనుషుల యొక్క స్వభావంలో ఇది కూడా ఒకటి. ఇంకొకరిని గొప్పవాడు అని ఒప్పుకోవటం అనేది అయ్యే పని కాదు. ఏమీ లేకుండా కూర్చుంటే చవట అంటారు, ఏదో చేస్తూ ఉంటే వీడికి అత్యాశ అంటారు. రెండు రకాలుగాను పేర్లు పెడతారే తప్ప వీడు కూర్చున్నవాడు గొప్ప అనరు, పనిచేస్తున్నవాడు గొప్ప అని అనరు. కాబట్టి గొప్పవాళ్ళ లక్షణాలు ఏవో నేనే చెప్తాను అని మహాంతస్తే. ఆ గొప్పవాళ్ళు ఎలా ఉంటారంటే సమచిత్తాహ, అన్ని పదార్థాలను సమంగా చూస్తారు. సమచిత్తాహ, ఏది ఎక్కువ తక్కువ అని అనుకోరు, లేదా ఇది కావాలి, ఇది అక్కర్లేదు, ఇది మంచి, ఇది చెడు, ఇది అనుకూలం, ఇది ప్రతికూలం అనేటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉండరు. సమచిత్తాహ, ప్రశాంతాహ, ప్రశాంతంగా ఉంటారు. విమన్యవః, కోపం లేకుండా ఉంటారు. సుహృదః, అందరి మీద సౌహార్దంతో ఉంటారు. సాధవో ఏ, ఇవన్నీ కనిపెట్టలేము అని అనుకున్నా సరే సాధవ, వాళ్ళ యొక్క ఆచరణ మంచి శాస్త్రీయమైనటువంటి ఆచరణగా ఉంటుంది. శాస్త్రీయమైనటువంటి ఆచరణ ఉంటుంది, దాన్ని బట్టి కనిపెట్టచ్చు. వాళ్ళతో స్నేహం చేస్తున్న కొద్దీ, వాళ్ళను సేవించుకుంటున్న కొద్దీ వాళ్ళ యొక్క ఈ సమచిత్తత, ప్రశాంతత, విమన్యవః, సుహృద, ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయి. ఇవన్నీ ఉన్నవాళ్ళు మహాంతః అని పరమాత్మే అంటున్నాడు. మహత్సేవాం ద్వారమాహుర్విముక్తే తమోద్వారం యోషితాం సంగి సంగం మహాంతస్తే సమచిత్తా ప్రశాంతా విమన్యవ సుహృద సాధవో ఏ అనే ఈ శ్లోకంలో మహాంతః, గొప్పవాళ్లను కనిపెట్టడం చాలా కష్టం కాబట్టి వాళ్ళ తాలూకు లక్షణాలను ఇంకా కూడా చెప్తాను అని ఇంకొక శ్లోకాన్ని దానికోసం వాడుతున్నాడు. ఏవామయీషే కృత సౌహృదార్థాః జనేషు దేహంభరవార్తికేషు గృహేషు జాయాత్మజరాతిమత్సు న ప్రీతియుక్తాః యావదర్థాశ్చ లోకే అని మహాత్ముల లక్షణాలు ఇలా ఉంటాయి. వీటిని బట్టి మహాత్ములను గుర్తించవచ్చు అని చెప్తున్నాడు. ఏవా, ఎవరైతే మయి ఈశే, ఈశ్వరుడైనటువంటి నాయందు కృత సౌహృదార్థాః, ఆ పరమాత్మ మీద భక్తే మాకు సమస్త పురుషార్థాలు అనే భావంతో ఉంటారో వాళ్లే మహాత్ములు. పరమాత్మ యొక్క భక్తి, ఇది తప్ప మాకు ఇంకేమీ అక్కర్లేదు అనే భావంతో ఉంటారు కదా, వాళ్ళు మహాత్ముల కింద లెక్క. ఏవా మయీషే కృత సౌహృదార్థాః, పరమాత్మ మీద భక్తి, పరమాత్మ స్వరూపం, ఇలాంటి విషయాల మీద తప్ప మిగతా విషయాల మీద ఆసక్తి లేకుండా ఉంటారు కదా, వాళ్ళు మహాత్ముల కింద లెక్క. ఎలాంటి విషయాల మీద? జనేషు దేహంభర వార్తికేషు న ప్రీతియుక్తాః, ఎవరైనా వచ్చి వాళ్ళ దగ్గర కూర్చుని మీరు గనక ఇలా పెట్టుబడి పెడితే ఇలా సాధించవచ్చు, మీరు గనక ఈ పని చేస్తే ఇలా గొప్పవాళ్ళు అవ్వచ్చు అని చెబితే ఆ మాటలను లెక్క చేయని వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. దేహంభర వార్తికేషు,
ఈ దేహాన్ని పోషించేటువంటి వార్తలను మాత్రమే చెప్పేటువంటి జనాలు వచ్చినప్పుడు, వాళ్ళు అలాంటి మాటలే మాట్లాడినప్పుడు వాళ్ళ మీద ఉత్సాహాన్ని, వాళ్ళ మీద ప్రేమని కురిపించని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు మహాత్ముల కింద లెక్క, వాళ్ళని సేవించుకోవచ్చు అని చెప్తున్నాడు. జనేషు దేహంభర వార్తికేషు న ప్రీతియుక్త. సహజంగానే మనుషులకి ఈ అలవాటు కూడా ఉంటుంది. వాళ్ళకి ఫలానా పెట్టుబడి పెడితే ఫలానా ఉన్నత స్థితి వస్తుంది అని అనుకుంటే గనక పాపం వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరికీ ఆ మాటలు చెప్దామనే అనుకుంటారు. వినేవాళ్ళు కూడా ఇలాంటి మాటలను చెప్పేవాళ్ళని చాలా దగ్గర వాళ్ళు అని భావిస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉండగా ఇలాంటి మాటలను వినటానికి ఇష్టపడని వాడు ఒకడు ఉంటాడు కదా, అతను మహాత్ముడి కింద లెక్క. కేవలం ఇదొక్కటే లక్షణం కాదు. గృహేషు జాయా ఆత్మజ రాతిమత్సు న ప్రీతియుక్తా. తాముండేటువంటి ఇంటి మీద కానీ, ఆ ఇంటిని ఏలేటువంటి ఇల్లాలి మీద కానీ, జాయ ఆ ఇంట్లో ఉండేటువంటి తమకు ఇష్టమైనటువంటి ఆత్మజ సంతానం మీద కానీ, తమకు ఎప్పుడూ మంచి చేసే, మంచి కోరే, మంచి చెప్పేటువంటి రాతి స్నేహితుల మీద కానీ, వీళ్ళ మీద న ప్రీతియుక్త, ప్రేమ అనేది లేని వాళ్ళు. వీటి మీద ప్రేమ లేదు, ఉన్నదంతా కేవలం పరమాత్మ, పరమాత్మ తాలూకు స్నేహం, పరమాత్మ మీద భక్తి, వీటి మీదే ప్రేమ అని ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మహాత్ములు అని లెక్క. గృహేషు జాయాత్మజరాతిమత్సు న ప్రీతియుక్త. మరి పెట్టుబడి పెట్టక, ఇల్లంటే ప్రేమ లేక, ఇల్లాలిని లెక్క చేయక, ఇంట్లో పిల్లల్ని పట్టించుకోకపోతే వీళ్ళు కూడు పెట్టేవాళ్ళు ఎవరుంటారు? తిండి ఎవరు పెడతారు? ఇల్లాలని లెక్క చేస్తే కదా తిండి పెట్టేది. అంటే యావదర్థాశ్చ లోకే, వీళ్ళు ఎవరిని ద్వేషించేటువంటి వాళ్ళు కారు. ఇంటి మీద ద్వేషమో, ఇల్లాల మీద ద్వేషమో, పుత్రులంటే కోపమో, లేకపోతే స్నేహితులంటే పడకపోవటమో, ఇలాంటి లక్షణాలు కాదు వీళ్ళకున్నది. ఈ వ్యవహారాల వలన మాకు ఎంత ప్రయోజనమో, ఎంత ప్రయోజనంతో ఈ శరీరం అనేది నిలబడుతుందో, లేదా మనస్సు అనేది కుదురుగా ఉంటుందో, ఆ ప్రయోజనాన్ని సాధిస్తే స్థిమితత్వం అనేది ఏర్పడితే, పరమాత్మ మీద భక్తిని పెంచుకోవటానికి ఎంత చేస్తే సాధ్యపడుతుందో అంతవరకు ఇష్టపడి, అంతవరకు అంగీకరించి ఊరుకునేవాళ్ళు. అందుకని ఇల్లాలని పూర్తిగా ద్వేషించటమో, తిరస్కరించటమో వీళ్ళేమీ చేయరు. ఇల్లాలు అనేది ఎంతవరకు కావాలో అంతవరకు ఆవిడ్ని ఉపయోగించుకుంటారు. ఇల్లాలికి తమ మార్గంలో నడవమని ఉపదేశం చేసుకుంటారు. ఆ ఇల్లాలు ఈయన మార్గంలోనే నడిస్తే ఇద్దరు కలిసి అదే దారిలో ఉంటారు. యావదర్థాశ్చ, ఎంతవరకు ఈ లౌకిక వ్యవహారం చేయాలో అంతవరకే అనేటువంటి దృష్టితో ఉంటారు. ఇలాంటి వాళ్ళు మహాత్ముల కింద లెక్క. లోకే, ఈ లోకంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పట్టుకుని సేవించుకుని వాళ్ళ ద్వారా ఈ ఆలోచనల యొక్క ఉత్కృష్టతను పొందండి అని ఋషభ రూపంలో అవతరించినటువంటి పరమాత్మ తన పిల్లలకి చెప్పాడు. తన పిల్లలకి ఇన్ ద సెన్స్ మనందరికీ కూడా చెప్పాడు. ఏవా మయీషే కృత సౌహృదార్థా జనేషు దేహంభర వార్తికేషు గృహేషు జాయాత్మజ రాతిమత్సు న ప్రీతియుక్త యావదర్థాశ్చ లోకే అనే ఈ శ్లోకంలో ఇంకా చాలా గొప్ప గొప్ప ఉపదేశాలు, ఇంతకుముందు మనం చూడనటువంటి కోణాలు ఉన్నటువంటి ఉపదేశాలు, వీటిని చాలానే చెప్పాడు ఆయన. వాటిని మనం జాగ్రత్తగానే చూసుకుందాము. ఆయన చేసినటువంటి పనులు అవన్నీ మనం వినటమే తప్ప స్పష్టంగా చూడలేదు కాబట్టి దాని గురించి మనకి ఎక్కువ అవగాహన ఉండకపోవచ్చు. ఆయన 100 యజ్ఞాలు లేదా అన్ని యజ్ఞాలు 100 సార్లు చొప్పున ఏ విధంగా చేశాడు, లేకపోతే అందులో ఉండేటువంటి ప్రతి అంశాన్ని సద్గుణంగా ఎలా మార్చగలిగాడు, ఇలాంటి విషయాలు వినటం తప్ప చూడటం చేయలేదు కాబట్టి మనకి ఆ విషయంలో స్ఫూర్తి కలగకపోవచ్చు. ఆ విషయంలో ఆ రోజు ఆయన నడుచుకున్న తీరును చూసిన వాళ్ళకి కలిగినంత ప్రేరణ మనకు కలగకపోవచ్చు. కానీ ఆయన చెప్పిన మాటల్లో, మనం విన్న మాటల్లో, మనం అర్థం చేసుకున్న మాటల్లో ఒక మాట మాత్రం మనసును సూటిగా తాకుతోంది. అది మనిషి శరీరం అన్న తర్వాత మనిషి శరీరానికి పేడలో తిరిగేటువంటి పురుగు శరీరానికి తేడా ఉండాలి. మనిషికి పురుగుకి, మనిషికి పశువుకి, మనిషికి జంతువుకి తేడా ఉండాలి. ఆ తేడా మిగతా పిచ్చి పిచ్చి తేడాలు కావు. ఆ తేడా ఆలోచనల్లో ఉండాలి.
ఆ తేడా మనిషి అందుకోవలసినటువంటి అంతిమ లక్ష్యాన్ని అందుకునే తీరులో ఉండాలి అనేటువంటి మాట ఇది గట్టిగా గుచ్చుకుంటోంది. గట్టిగా బయటికి ఏమైనా చెప్పేస్తే ఇప్పుడు మనం మనుషులం అవునా కాదా అనే సందేహం దాకా ఇది తెచ్చేస్తోంది. మనం మనుషులమని మనం చెప్పుకోవాలా, మనం చాలా మేధావులము అని మనం చెప్పుకోవాలా చెప్పుకోకూడదా అనే సందేహం దాకా తెచ్చేస్తోంది. కాబట్టి దాన్ని గట్టిగా పట్టుకుందాము. మనిషిగా లభించినటువంటి అపూర్వమైన అవకాశాన్ని, ఈ శరీరం లాంటి అవకాశాన్ని మనం ఎలా సద్వినియోగపరచుకోగలము అనే అంశం మీద ఆలోచన చేద్దాము. మన ఆలోచనని ఆయన చెప్పినట్లుగా ఉత్కృష్ట స్థాయికి చేర్చి ఈ శరీరంతో మనం అందుకోవలసినటువంటి ఆ చివరి మెట్టు లాంటి జ్ఞానాన్ని అందుకోవటానికి మనం ఏం చేయగలము అనేటువంటి ఆలోచన చేద్దాము. ఇలాంటి ఆలోచనలన్నీ మనలో కుదురుగా ఉండేటట్లు, ఆ కుదురుకున్న ఆలోచనలు మనల్ని ఆ మార్గంలోకి తీసుకెళ్లేటట్టు, మన మనస్సును పరిశుద్ధంగా మార్చేటట్లు అనుగ్రహించవలసిందిగా మన మనస్సుల్లోనే నివాసం ఉండేటువంటి ఆ మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈ రోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు మనం శ్రీమద్భాగవతం పంచమ స్కంధం 4వ అధ్యాయంలో 8వ గద్యం నుంచి పారాయణ ప్రారంభించుకుంటున్నాం. అలాగే 5వ అధ్యాయంలో కొన్ని శ్లోకాలు పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే చతుర్థోऽధ్యాయః అథ భగవాన్ ఋషభదేవః స్వవర్షం కర్మక్షేత్రమనుమన్యమానః ప్రదర్శిత గురుకులవాసః లబ్ధవరైర్గురుభిరనుజ్ఞాతః గృహమేధినాం ధర్మాన్ అనుశిక్షమాణః జయంత్యామింద్రదత్తాయాం ఉభయలక్షణం కర్మ సమామ్నాయాం అభియుంజన్ ఆత్మజానాం ఆత్మసమానానాం శతం జనయామాస ఏషాం ఖలు మహాయోగి భరతః జ్యేష్ఠః శ్రేష్ఠగుణః ఆసీత్ ఏనేదం వర్షం భారతమితి వ్యపదిశంతి తమను కుశావర్తః ఇలావర్తః బ్రహ్మవర్తః మలయః కేతుః భద్రసేనః ఇంద్రస్పృక్ విదర్భః కీకట ఇతి నవనవతి ప్రధానాః కవిః హరిః అంతరిక్షః ప్రబుద్ధః పిప్పలాయనః ఆవిర్హోత్రః అథ ద్రుమిలః చమసః కరభాజనః ఇతి భాగవత ధర్మదర్శనాః నవమహాభాగవతాః తేషాం సుచరితం భగవన్ మహిమోపబృంహితం వసుదేవ నారద సంవాదం ఉపశమాయనం ఉపరిష్టాద్ వర్ణయిష్యామః యవీయాంస ఏకాశీతిః జాయంతేయాః పితురాదేశ కరాః మహాశాలీనాః మహాశ్రోత్రియాః యజ్ఞశీలాః కర్మ విశుద్ధాః బ్రాహ్మణాః బభూవుః భగవాన్ ఋషభసంజ్ఞః ఆత్మతంత్రః స్వయం
స్వయం నిత్య నివృత్తానర్థ నిత్య నివృత్తానర్థ పరంపరః పరంపరః కేవలానందానుభవః కేవలానందానుభవః ఈశ్వర ఏవ ఈశ్వర ఏవ విపరీతవత్ విపరీతవత్ కర్మాణ్యారభమాణః కర్మాణ్యారభమాణః కాలేనానుగతం ధర్మం కాలేనానుగతం ధర్మం ఆచరణేనోపశిక్షయన్ ఆచరణేన ఉపశిక్షయన్ అతద్విదాం అతద్విదాం సమః సమః ఉపశాంతః ఉపశాంతః మైత్రః మైత్రః కారుణికః కారుణికః ధర్మార్థ యశః ప్రజానందామృతావరోధేన ధర్మార్థ యశః ప్రజానందామృతావరోధేన గృహేషు గృహేషు లోకం నియమయత్ లోకం నియమయత్ యద్యచ్ఛీర్షణ్యాచరితం యద్యచ్ఛీర్షణ్యాచరితం తత్తదనువర్తతే లోకః తత్తదనువర్తతే లోకః యద్యపి స్వవిదితం యద్యపి స్వవిదితం సకలధర్మం సకలధర్మం బ్రాహ్మం గుహ్యం బ్రాహ్మం గుహ్యం బ్రాహ్మణైర్దర్శితమార్గేణ బ్రాహ్మణైర్దర్శితమార్గేణ సామాదిభిరుపాయైః సామాదిభిరుపాయైః జనతామనుశశాస జనతామనుశశాస ద్రవ్యదేశకాల ద్రవ్యదేశకాల వయశ్రద్ధ వయశ్రద్ధ ఋత్విగ్వివిధోద్దేశోపచితైః ఋత్విగ్వివిధోద్దేశోపచితైః సర్వైరపి క్రతుభిః సర్వైరపి క్రతుభిః యథోపదేశం యథోపదేశం శతకృత్వః ఇయాజ శతకృత్వః ఇయాజ భగవతర్షభేణ భగవతర్షభేణ పరిరక్ష్యమాణే పరిరక్ష్యమాణే ఏతస్మిన్ వర్షే ఏతస్మిన్ వర్షే న కశ్చన పురుషః వాంఛతి న కశ్చన పురుషः వాంఛతి అవిద్యమానం అవిద్యమానం ఇవాత్మనః ఇవ ఆత్మనః అన్యస్మాత్ అన్యస్మాత్ కథంచన కథంచన కిమపి కర్హిచిత్ కిమపి కర్హిచిత్ అవేక్షతే అవేక్షతే భర్తరి భర్తరి అనుసవనం అనుసవనం విజృంభిత స్నేహాతిశయమంతరేణ విజృంభిత స్నేహాతిశయమంతరేణ సః కదాచిత్ స కదాచిత్ అటమానః అటమానః భగవాన్ ఋషభః భగవాన్ ఋషభః బ్రహ్మావర్తగతః బ్రహ్మావర్తగతః బ్రహ్మర్షి ప్రవర సభాయాం బ్రహ్మర్షి ప్రవర సభాయాం ప్రజానాం నిశామయంతీనాం ప్రజానాం నిశామయంతీనాం ఆత్మజాన్ ఆత్మజాన్ అవహితాత్మనః అవహితాత్మనః ప్రశ్రయ ప్రణయ ప్రశ్రయ ప్రణయ భరసుయంత్రితానపి భరసురయంత్రితానపి ఉపశిక్షయన్ ఉపశిక్షయన్ ఇతి హోవాచ ఇతి హోవాచ ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే పంచమస్కంధే చతుర్థోధ్యాయః చతుర్థోధ్యాయః అథ అథ శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే పంచమస్కంధే పంచమోధ్యాయః పంచమోధ్యాయః ఋషభ ఉవాచ ఋషభ ఉవాచ నాయం దేహో దేహభాజాం నృలోకే నాయం దేహో దేహభాజాం నృలోకే కష్టాన్ కామానర్హతే విడ్భుజాం ఏ కష్టాన్ కామానర్హతే విడ్భుజాయే తపో దివ్యం పుత్రకాయేన సత్వం తపో దివ్యం పుత్రకాయేన సత్వం శుద్ధేద్యస్మాత్ బ్రహ్మ సౌఖ్యం త్వనంతం శుద్ధ్యేద్యస్మాద్ బ్రహ్మ సౌఖ్యం త్వనంతం మహత్సేవాం ద్వారమాహర్విముక్తేః మహత్సేవాం ద్వారమాహుర్విముక్తేః తమోద్వారం యోషితాం సంగి సంగం తమోద్వారం యోషితాం సంగి సంగం మహాంతస్తే సమచిత్తాః ప్రశాంతాః మహాంతస్తే సమచిత్తాః ప్రశాంతాః విమన్యవః సుహృదః సాధవో ఏ విమన్యవః సుహృదః సాధవో ఏ వా మయీషే కృత సౌహృదార్థాః ఏ వా మయీషే కృత సౌహృదార్థాః జనేషు దేహం భరవార్తికేషు జనేషు దేహం భరవార్తికేషు గృహేషు జాయాత్మజరాతిమత్సు గృహేషు జాయాత్మజరాతిమత్సు న ప్రీతియుక్తా యావదర్థాశ్చ లోకే న
ప్రీతియుక్తా యావదర్థాశ్చ లోకే ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే పంచమాధ్యాయే శ్లోకాః పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం